హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో రీసెంట్ గా మీరు ఒక ఫేస్బుక్ కేవలం కాలక్షేపం కదని క్యాప్షన్ తో ఒక మూవీ తీశారు. సో అది ఆడియో సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. గ్రాండ్ గా రవీంద్ర భారతిలో ఆడియో లాంచింగ్ చేశారు. సక్సెస్ అయింది. వన్ డేలో 350 యూజర్స్ చూశారు. సో ఇందులో మీరు యాక్ట్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. సో హౌ డు యువర్ ఫీల్, ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఉందండి రియల్లీ చెప్పాలంటే. ఫస్ట్లీ నేను అనుకోలేదు ఛాన్స్ వస్తుందని నాకు. కెమెరా ముందు నేను నిల్చొని యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అందరి ముందు కనిపిస్తాను. నేను స్క్రీన్ పైన నన్ను నేను చూసుకున్నప్పుడు ఓ మై గాడ్ ఎంత బాగుంటానా నేను అనిపించింది నాకు. మీకు ఈ మూవీలో చేసేటప్పుడు మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తారు? వాళ్ళు అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు కొంతమంది పేరెంట్స్ వద్దు అంటారు కదా, మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేసి ఈ మూవీ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇచ్చారు, మీకు సపోర్టింగ్ ఇచ్చారు. సో మీకేమనిపిస్తుంది? మమ్మీ డాడీ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇక్కడ వరకు రాకపోయేదాన్ని అలా చెప్పాలంటే. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి ఇక్కడ వరకు వచ్చాను నేను. మీరు చెప్పినట్టు రియల్ గానే పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ ఇండస్ట్రీ అంటే కొంతమంది రాకపోవచ్చు, యాక్టింగ్ ఒప్పుకోరు, యాక్టింగ్ అంటే ఏదేదో ఉండే ఆ థాట్స్ అన్నింటి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అవన్నీ ఆపోజిట్ గా క్వైట్ ఆపోజిట్ గా మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మీ కాలేజ్ లో మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్? కాలేజ్ అయితే మా ఫ్రెండ్స్ అయితే గాయత్రి ఫేస్బుక్ లోనా మై గాడ్ చాలా బాగుంది మూవీ. సాంగ్స్ లో కూడా చాలా అందంగా కనిపించావు, కొంచెం నాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా గాయత్రి అన్నారు. ఓకే, నెక్స్ట్ మీ నెక్స్ట్ మూవీ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ ఫేస్బుక్ నెక్స్ట్ మూవీ ప్లానింగ్స్ అంటే చెప్పండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ గిరి గారు ఆల్రెడీ వన్ ఆపర్చునిటీ మీకు ఇచ్చారు. సో ఈ ఆపర్చునిటీ గ్రాండ్ గా మీరు సక్సెస్ చేశారు. సో నెక్స్ట్ మూవీలో మీరు నెక్స్ట్ మూవీ చేస్తున్నానండి, కాకపోతే ఆ విశేషాలన్నీ డైరెక్టర్స్ లో చెప్తేనే బాగుంటుంది. నేను బయట పెట్టలేను ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారు. అవుట్డోర్ షూటింగ్ మీకు ఏమనిపిస్తుంది? ఆ అవుట్డోర్ షూటింగ్స్ లో మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి? అవుట్డోర్ షూటింగ్ లో అంటే రియాలీ అండి, మొత్తం అందరూ ఏమంటారు, అందరూ మనుషులు వచ్చి మమ్మల్ని చూడమన్నమాట. కొంచెం ఇబ్బంది అనిపించింది, పర్వాలేదు. రీసెంట్ గా మీరు సుందరయ్య పార్క్ దగ్గర ఒక సాంగ్ చేశారు. ఆ రోజైతే చాలా పీపుల్ చాలా మంది కూడా మిమ్మల్ని చూడాలని ఆతృతగా, ఒక మూవీ షూట్ అవుతుంది, ఒక మూవీ జరుగుతుంది, చూడాలని అక్కడ ఆటోగ్రాఫ్స్ కూడా చాలా తీసుకుంటుంది. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? మీ హార్ట్ లో అనిపించింది? మీ దగ్గర ఒక ఆటోగ్రాఫ్ ఒకరు వచ్చి బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు మీకేమనిపించింది? నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని చాలా నిజంగా అసలు నేను అనుకోలేదు ఆటోగ్రాఫ్ తీసుకుంటారా అని రియల్గా చెప్పాలంటే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఆ టైంలో మాత్రం. ఓకే, సో మీ కో ఆర్టిస్టులు మీకు ఏ విధంగా సపోర్టింగ్ చేస్తారు? కో ఆర్టిస్టులు ఎలా సపోర్ట్ చేస్తారు? హీరో హీరోయిన్ అండ్ సైడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా వాళ్ళంతా నిజంగా కలిసిమెలిసి ఉంటారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. అందరిని అర్థం చేసుకోవడం, అందరితో సరదాగా మాట్లాడడం. ముఖ్యంగా చెప్పలేదు నవీన్ గారు చాలా చాలా జోక్స్ చేస్తారు. షూటింగ్ లో ఉన్నప్పుడు మొత్తం హ్యాపీగా ఎంజాయ్ఫుల్ గా జరుగుతుంది షూటింగ్ అంతా. అట్లా లేకపోతే అసలు షూటింగ్ కి కళనే ఉండదు. మొత్తం కూడా 4 days షూట్ చేస్తారు. చాలా షార్ట్ టైంలో తీసేసారు. సో సాంగ్స్ చేసేటప్పుడు కానీ మీరు కెమెరా ముందు వెళ్ళి డైలాగ్ చెప్పేది, డైలాగ్ డెలివరీ కానీ మీకేమన్నా ఫీల్ ఎలా అయ్యారు? డైలాగ్ డెలివరీ ప్రాబ్లం వచ్చిందా? ఏదన్నా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అండి చాలా టెక్స్ తీసుకున్నాము డైలాగ్స్ కి మాత్రం చాలా టైం తీసుకున్నాము. అండ్ ఒక్కొక్కసారి మాత్రం నవీన్ గారు చాలా కోపడ్డారు. ఎన్నిసార్లు ఒక్క డైలాగ్ ఎన్నిసార్లు తీసుకోవాలా? సో ఫేస్బుక్ కేవలం కాలక్షేపం కాదు, మూవీకి డైరెక్ట్గా గిరి గారు చేశారు, అలాగే కో డైరెక్ట్గా డివి గారు చేశారు, మ్యూజిక్ డైరెక్టర్గా జాన్ కందులో చేశారు, ప్రొడక్షన్ మేనేజర్గా నవీన్ చేశారు, కెమెరామెన్గా మురళీ గారు. గ్రేట్. చెప్పాలంటే ఈ మూవీకి కెమెరామెన్ మురళీ గారు. ఫేస్బుక్ కేవలం కాలక్షేపం లేదు, మురళీ గారు ఎంతో సీనియర్ కెమెరామెన్. కేనన్ స్టూడియో వాళ్ళు తీసిన పిక్చర్ అనమాట. సో కెమెరాని ఎలా సజెషన్స్ పెట్టి, ఎలా లొకేషన్స్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేయడం కానీ చాలా బాగుందని టాకింగ్ వచ్చింది. మీకేమనిపించింది? అవునండి, కెమెరా టేకింగ్ కెమెరా టేకింగ్ లేకపోతే షూటింగ్ ఏమంటారు, స్క్రీన్ పైన ఎంత అందంగా కనిపించే కారణం వాళ్ళే అండి, మురళి గారే. చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మీరు బయట ఉన్నప్పుడు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అని ఉంటారు, స్క్రీన్ మీద నువ్వా కదా డౌట్ గా
సో చాలా క్యూట్ గా ప్రెజెంటేషన్ చేశారు కాబట్టి గోస్ టు కెమెరామెన్ ఎగ్జాక్ట్లీ. సో ఇంకా మూవీ గురించి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మూవీ గురించి అంటే మూవీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. ఒక చిన్న పాపని తీసుకొని యాక్చువల్లీ ఫేస్బుక్ అనగానే ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్ అని అనుకుంటారు, బట్ అది లవర్స్ కాదు, ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్. ఒక పాప రేపటికి చనిపోతుంది అనగా ఈ ఫ్రెండ్స్ వల్ల ఒక 1 వీక్ బ్రతుకుతుంది అనేసి కాన్సెప్ట్ ని తీశారు. సో డైరెక్టర్ గారు చాలా బాగా మంచి కథ స్క్రీన్ ప్లే బాగా చూపించింది. సో డైరెక్టర్ గారు మనకు తెలిసిన బయట అన్నారు ఆల్రెడీ, తను ఒక షార్ట్ తనకి వచ్చేంత విధంగా కంటిన్యూస్ గా తీస్తూనే ఉంటారని తెలిసింది. సో పక్క వాళ్ళు ఎన్ని చెప్పినా అతను వినరు, ఫైనల్ గా అతను అనుకున్నదే చేయాలనుకుంటారు. దాని గురించి ఏమన్నా చెప్తారా నాకు? అంటే గీసా ఎలా అంటే చాలా హార్డ్ వర్కర్ అండి. పర్సన్ ఏదైనా షార్ట్ అనుకున్న అది మంచిగా వచ్చే వరకు తీస్తూనే ఉంటారు. ఎన్ని టైమ్స్ అయినా పర్వాలేదు. సో కొన్ని లేట్ నైట్స్ కూడా కొన్ని చోట్ల 12 అయింది నైట్, మళ్ళీ తర్వాత 9:30. సో ఈ మూవీలో ఇంకా అడిషనల్ క్యారెక్టర్ సంపత్ రాజ్ గారు చేశారు, అలాగే అజయ్ ఘోష్ గారు చేశారు, శ్రీకళ చేశారు, అలాగే రూపాలక్ష్మి గారు చేశారు. సో వీళ్ళతో పాటు న్యూ ఆర్టిస్టులు ఎంతోమంది సెలక్షన్స్ చేసి తీసుకున్నారు. సో న్యూ ఆర్టిస్టులతో మీకు చేయడం, ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులతో మీరు చేయడం మీకేమనిపించింది? వాళ్ళకి వీళ్ళకి మధ్య వేరియేషన్ ఏమైనా అనిపించిందా? అనిపిస్తుందండి. వాళ్ళు అంటే వాళ్ళకి సీనియర్ వాళ్ళకి ఏంటంటే అది ఫస్ట్ మూవీ అందుకొని చేశారు. అది వీళ్ళు కూడా అలాగే అనమాట, న్యూ ఆర్టిస్ట్ కూడా అలాగే చేశారు సేమ్ దానిలాగానే. అందరూ షూటింగ్ మీద కాకుండా అంతా కలిసి మెలిసి హ్యాపీగా చేసేసారు. సో ఫైనల్గా 35 minutes తెలుగు ఫిలిం ఫేస్బుక్ ని ప్రెజెంటేషన్ చేశారు. సో ఇది సక్సెస్ కావాలని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ మూవీలో కూడా మీకు ఆపర్చునిటీ రావాలని అనుకుంటున్నాను. ఇది అండి ఇవాళ ఇంటర్వ్యూ మీతో, మీ నవీన్.